అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తున్న మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ బాలాజీరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం బాలాజీరావు బుర్రా శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి భక్తి విక్రమార్కలు సీఎం డిప్యూటీ హోదాలో ఉండి మహిళా ఎమ్మెల్యేలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదని అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే గౌరవ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారి మీద మరి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మరి ఈరోజు సుల్తానాబాద్ మండలంలో అదేవిధంగా పట్టణం మండలం నుంచి నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినారు. అదేవిధంగా సీఎం గారి యొక్క దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినాము. ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శాసనసభలో వారి యొక్క ప్రవర్తన, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన, అదేవిధంగా మంత్రుల ప్రవర్తన కూడా పూర్తిగా వీధి రౌడీ లెక్క ప్రవర్తిస్తూ ఉన్నారు. బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి పూర్తి స్థాయిలో సభను సజావుగా నడిపేటువంటి సందర్భంలో కూడా ఇవాళ మహిళలని చూడకుండా కూడా మరి మీరు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినారని చెప్పి వ్యాఖ్యలు చేసినారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. అసెంబ్లీలో సంబంధించినటువంటి ఏ విషయమైనా ప్రతిపక్షాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయి చర్చలో పాల్గొని అన్ని విషయాలు మరి ప్రజలకు తెలియజేసిన సందర్భంలో వారి యొక్క గొంతు నొక్కుంటూ అదేవిధంగా మహిళల పట్ల కూడా ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. శాసనసభలో మహిళా ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరియు సునీతా లక్ష్మారెడ్డి గారిని తెలంగాణ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసనగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో సీఎం గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. తెలంగాణ నిండు సభలో ఒక మహిళా ఎమ్మెల్యేకు జరిగినటువంటి అవమానం చాలా శోచనీయం. వారి యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళల నుంచి గౌరవం పూర్తిగా ఉండే అర్థమవుతుంది. రానున్న రోజులలో కూడా మహిళలకు పట్ల ఈ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంద్రారెడ్డి మహిళలపై మన ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు దిష్టి